ఏమంటున్నారమ్మా? వదిన ఒంట్లో దెయ్యమా? నమ్మలేకపోతున్నానే. నమ్మకపోతే కాలడుగులు చూడండి. ఏంటిది? ఓ కాలు ఉత్తరాన్ని చూస్తుంటే ఇంకో కాలు దక్షిణాన్ని చూస్తోంది. వైద్యులు గారు, దీనికి ఇంత మంది ఉండగా నేనే దొరికాను. వైద్యులు గారు, త్వరగా వెళ్ళవయ్యా, దెయ్యం పిలుస్తుంది కదా. ఏదో వరం ఇస్తానని దేవత పిలిచినట్టుగా చెప్తున్నావు. దెయ్యం అయ్యా. వైద్యులు గారు, త్వరగా వెళ్ళండి, కోపం వస్తుందేమో. అయితే మరి నువ్వు నాతో రా. జోడిగా వెళ్ళడానికి మనం ఏమన్నా రండి, పిలుచుకెళ్తున్నామా? శ్రీ ఆంజనేయు ప్రసన్నాంజనేయు, శ్రీ ఆంజనేయు ప్రసాదాంజనేయు. షో, ప్రసాదం కాదు, ప్రసన్నం. చెప్పేదేదో కరెక్ట్ గా చెప్పాలి. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. మంత్రాలు తెలిసిన దెయ్యం అనుకుంటా. దీన్ని అంత ఈజీగా ఈ తరవలేవు. మధ్య జుట్టు రాలుతుందని మీ అసిస్టెంట్ తో చెప్పాను. ఏదో ఒక ఆయిల్ ఇచ్చాడు, అది రాసాక ఇంకా బాగా రాలిపోతుంది. దెయ్యమే భయంకరంగా ఉంటుంది. అందులోని బోడిగుండు చేద్దామనుకున్నావేంటయ్యా? దరిద్రుడా, దెయ్యానికే ఆయిల్ అమ్మావు కదరా. ఏ ఆయిల్? పేరు తెలీదు, కానీ వాసన చూస్తే మాడు వాసన వస్తుంది. మాడు మార్చేస్తా. ఆయిల్ కాదు, ఆయన్నే మార్చేస్తా. ఎవరు మీరు? ഞാൻ മഞ്ജുവിന്റെ ബാബായ് కుంభాభిషేకంకి వచ్చాం. ఇప్పుడేమైనా పని ఎడుకుందని చెప్పారు, అందుకే చూసిపోవామని వన్నాం. ఎప్పటికే ఇంట్లో ఆత్మ ఉందని ఇక్కడ అందరూ భయపడి చూస్తున్నారు. ఇందులో న్యూ అడ్మిషన్ ఒకటా? సరే, లోపలికి వెళ్ళండి. మంజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాబాయ్ వచ్చారని చెప్పండి. సరే అయ్యా, రండి. ఏంటి? ఏమీ లేదు. కుదురుగా ఉండాలి, సరేనా? సురేష్ రారా. వెళ్ళరా. వదిన మీరు రావట్లేదా? లేదు, ఉదయం నుంచి తలనొప్పిగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం. ఓ చేంజ్కి బయటికి వెళ్తుందా నేనే ఉన్నాను. సరే ఆవిడ రానని అన్నారుగా, మన ముగ్గురు వెళ్దాం. మేము వస్తాం. మీరా? దెయ్యం ఇక్కడ ఉండగా ఇక్కడ మాకేం పని? సరే రండి వెళ్దాం. కమానా? గురువే, మీ బాబాయ్ని కూడా రమ్మని మంజు. లేదు, వాళ్ళు భోంచేసి వచ్చారు. అమ్మయ్యా, దెయ్యం దగ్గర నుంచి దేవుడా, తప్పించుకున్నాం. త్వరగా ఎక్కండి. నేను ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ కూర్చోండి, గాలి వస్తుంది. నాకు వాంతి వస్తుంది. వీడైతే కరెక్ట్గా సరిపోతాడు. ఆగండి, నేను వస్తున్నాను. మీరందరూ వెళ్ళిపోతే ఇంట్లో ఒక్కదాన్ని నేనేం చేయను? బాగా మొహం ఆసిపోయిన దెయ్యం లాగుంది. హోటల్ పేరు చెప్పగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక టీ బిస్కెట్ కొనిచ్చి దీన్ని తెరవేయాల్సింది. అన్నయ్య, ఒక గొర్రె అవుట్. ఇక్కడ ఈ తోటలోనే పాతి పెట్టామని మూర్తి చెప్పాడు సార్, కానీ అది ఎక్కడో సరిగ్గా తెలియదు. వెనక ఒక సీటు ఖాళీగానే ఉందిగా. చేతిలో కాళ్ళు చాచుకుని ఫ్రీగా రావచ్చుగా. వెనకాల ఒంటరిగా కూర్చోవడం కంటే ఇలా నీ పక్కన కూర్చుని జాలీగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ రావచ్చుగా. బాయ్ ఫ్రెండ్ తోనే ఒక సీట్ లో కూర్చుని రాలేదు, ఇప్పుడు గోస్ట్ ఫ్రెండ్ తో రావాలా? ఏమైంది? సీట్ సరిగా లేదు. ఏ, దీనికేం తక్కువ? కాదు, నా సీటు సరిగా లేదు అన్నాను. ఇకపై నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఓంకార పుష్పాయ క్రీం. అబ్బాయి, ఏంటి? నేను చచ్చిపోతున్నాను. వెనకాల ఉన్న దెయ్యం నా పేక నొక్కి అటాక్ చేయడం మొదలెట్టింది. నీకంత సీన్ లేదే. ఎందుకన్నా మంచి చూద్దాం. సిగరెట్ పీకలాగున్నావు. నీ పీక దెయ్యం నొక్కిందా? ఈ ఛాన్స్ ఉపయోగించుకుందాం.
ఈ దెయ్యం నుంచి నేను కాపాడాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి చేయనని చెప్పాలి. సెలవట్టు. ఏంటయ్యా ఇలా చట్టుకుని ఉట్టేసి పారేసారు? ప్రాణమా పసివాని వచ్చినప్పుడు ప్రాణమే కదా ముఖ్యం. తను ఎలా పోతే నాకేంటి? చక్కటన్నా నా చెయ్యి గట్టిగా పట్టుకో. పట్టుకున్నాను. నా మనసులో ఓ మంత్రాన్ని అనుకుని నీ మీద ఒకసారి ఊతాను, నువ్వు పట్టుమని ఎగిరి కూర్చోవాలి. అలాగే. అయ్యబ్బా, అబ్బో, వదిలేసింది. నాయనా, నువ్వు దెయ్యాన్ని తరవడంలో పెద్ద స్పెషలిస్ట్. చటుక్కుని వెనక్కి తిరిగి ఆ వెనకాల ఉన్న దెయ్యాలు కూడా తరివేసి. ఈ కళ కరాటే టైపు, ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు, బాగా అవసరమైనప్పుడే ఉపయోగించాలి. హోటల్ ఎప్పుడు వస్తుంది? బాగా ఆకలిస్తుంది. ఆకలిస్తుందా? అనిత, తనకి యాపిల్ కట్ చేసేవు. అయ్యో సారీ అనిత, హోటల్ వచ్చిందని సడన్ బ్రేక్ వేసాను. ఏది మీరు లోపలికి వెళ్ళి ఆర్డర్ చేయండి. నేను సురేష్ బండి పార్క్ చేసి వస్తాం. రాగోమతి, మీరు వెళ్ళండి, నేను ఆయనతో వస్తాను. అయ్యో మరి నాకెవరు కంపెనీ? యు కమాన్ కమాన్. దెయ్యానికి మనమే బోని అనుకుంటా. ఏంటి? ఈ హోటల్కి మనమే బోని అనుకుంటా అన్నాను. వేడగా ఏదైనా తీసుకురావయ్యా. ఓకే మేడం. సరేరా. ఎక్కడికి? మీరు వెళ్ళండి. అయ్యో మరి నాకెవరు కంపెనీ? కమాన్. అయ్యో, మీరు అనుకుంటున్నట్టుగా దెయ్యం నా ఒంటి మీద లేదు, అనిత ఒంటి మీద ఉంది. ఇవిడ చెప్పేది నిజం. ఆత్మ అనిత ఒంట్లోనే ఉంది. అది మనకి తెలియదని అనితని నమ్మించడానికే ఆత్మ వదిన ఒంట్లో ఉన్నట్టు నడుస్తున్నాం. అది మాత్రమే కాదు, ఇంటికి వచ్చిన బాబాయ్ వల్లి నంబూదిరి ఆత్మని తరిమడానికే వచ్చారు. ఆ పూజ కోసం ఆయన చెప్పే అనితకి తెలియకుండా రక్తం తీసుకుని మురళి వెళ్ళాడు. ఈ మంత్రించిన కాటుకుని ఎలాగైనా సరే అనిత నడినెత్తని రాయాలి, అప్పుడే పూజ ఫలిస్తుంది. ఇవన్నీ చేయడానికి ఈ హోటల్కి వచ్చాం. అమ్మా అబ్బా. నా చీర కొంగు పట్టుకునే వెళ్ళాలా? నేను నిన్ను నమ్మను. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇకపై ఒక నిమిషం కూడా నిన్ను వదలను. మేడం సూప్. ఇంకా నమ్మకపోతే తన నీడని చూడండి. ఎవరైనా దెయ్యాన్ని చూస్తేనే బాత్రూమ్కి వెళ్తారు. నీ చెల్లెమ్మ దెయ్యంతోనే బాత్రూమ్కి వెళ్ళొచ్చిందే. దెయ్య అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? మురళి ఇంకా రాలేదు. ఆయన వస్తారులే, నువ్వు రా. నన్ను వదిలేసి వెళ్తే నాకెవరు కంపెనీ? కమాన్. నా చెల్లెలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆ అనిత ఆత్మని తెలియక దాంతో ఏదో ఒకటి వాగేస్తే దాన్ని ఎలాగైనా అలర్ట్ చేయాలి. భయపడకండి, తన్ని నైస్ గా పిలుద్దాం. నువ్వు నైస్గా పిలిచేలోపు తన ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. దెయ్యం నాకు ప్రపోజ్ చేస్తోంది. తను ఇంకా మీరే దెయ్యం అనుకుంటుందండి. డబ్బా, నేను పిలుస్తా. నువ్వేం మాట్లాడుకు, దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. చంపుతుంది. దీనికి వార్నింగ్ ఇద్దామని చూస్తే నాకు వాచిపోయేలాగుంది. దీన్ని సైలెంట్గా తీసుకెళ్ళి 4 పీక్తేనే దారికి వస్తుంది. భయంతో ఉన్నప్పుడే నా లవర్కి పలానా మూడు వస్తుంది. నా ఉడ్బి పక్కకి పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తాను. 25 ఏళ్ల తర్వాత విడిగా కలవడానికి ఇప్పుడే సందర్భం దొరికింది. కమాన్ కిస్ మీ. అయ్యో, నోరు కూడా సాగిపోయింది. నీతో ఉందే అనిత, దెయ్యం దాన్నే పట్టుకుందే. అయ్యో, అరవకే, తన్నులు తినకుండానే బాల్చి తన్నేస్తాం. మరైతే ఇంతసేపు నేను దెయ్యంతో నా కమాన్ కమాన్ అని చెట్టాబట్టా లేసి తిరిగాను. అవునే, అది మాత్రమే కాదు, నువ్వు ఈ కాటుకుని దాన్ని నెత్తి మీద రాయాలి. నా వల్ల కాదు. దెయ్యాన్ని నాకు తగిలించి మీరందరూ టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారా? నా వల్ల కాదు. ధైర్యంగా వెళ్ళి చెప్తాను, నేనున్నానుగా. మీరున్నారుగా? అయితే సరే, ఓకే డార్లింగ్. కానీ నువ్వు ఉండవుగా. అయ్యా, తల్లి నువ్వే కాపాడాలి. ఏంటి?
దోమ నా కంటికి కనపడలేదే. ఎగిరేటప్పుడు కనిపించడానికి అదేమన్నా ఫ్లైటా? దోమే కదా, కంటికి కనిపించదు. కొట్టాడంట. అయ్యో, మా అన్నయ్యకి ఏమైంది? మా అన్నయ్యకి ప్లేట్ ఏమైంది? తగిలింది, ప్రాణం పోయింది. అన్నయ్య! ఏంటి నెక్స్ట్ దెయ్యం రెడీగా ఉంది. ఛ, ఈయన దెయ్యం అంటే ఆ దెయ్యాలకి సిగ్గుచేట్రా. ఆయన్ని చూసారా? ఎవరిని? వ్యాన్ ని పార్క్ చేసి వస్తానని చెప్పారు. ఆయన ఒక పిల్లోని తీసుకెళ్లి చాలాసేపు అయిందమ్మా. త్వరగా రండి, తను వెళ్ళిపోతుంది. ఓయ్ ఆగండి, ఈ ఎగ్గు పళ్ళు మోసుకురావాలిగా. దా ఇవిడ కుడికే. వెనక నుంచి దెయ్యలాగా ముందు నుంచి చూసిన దెయ్యం దెయ్యంలాగా ఉంటుంది. మాట్లాడ మాపి వెళ్ళి కాటకణం రాయండి. వెళ్ళండి. వెళ్ళండి. నా బుగ్గకెందుకు సాస్ పూసావు? ఇంకొకసారి ట్రై చేయమంటావా? నన్ను నిన్ను ఫ్రై చెయ్యమంటావా? ఏ, చపా. అక్క కొంచెం బండి పక్క అర్జెంట్ గా వస్తుంది. అక్క వాడు సెంట్ వేసుకుంటేనే వాసన అక్క. ఒకటికి వెళ్తే గబ్బు తట్టుకోలేమక్క. కొంచెం బండా పక్క. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? వెళ్ళి వెంటనే రాకురా, ఓ గంట తర్వాత రా. అంతవరకు బండి తీయనివ్వు. పో పో పో. ఏంటబ్బా గాలి రావడం లేదు, బండి ఎందుకు ఆగింది? పోనివయ్యా. ఇప్పుడు ఎవరు రాస్తారు? దేన్ని? కాటకనయ్యా. అయ్యయ్యో, ఇంకా రాయలేదా? ఇలా ఇవ్వండి. బల్లిగాడు ఏం చేయబోతున్నాడు? రాసేసాడు రా. ఏంటమ్మా లుక్కు? దెయ్యం అంటే మేం భయపడిపోతాం అనుకున్నావా? నువ్వు నన్ను ఎలా చూసినా ఏమీ చెయ్యలేవు. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, పారిపో. ఎంత గొప్ప దెయ్యాన్నైనా సరే తరివేసే పోటుగాడు నా వెనకాల కూర్చున్నాడు. వాడి టాలెంట్ చూపించాడో నువ్వు తట్టుకోలేవు. వాడిని వైద్యుడిగా చూసుంటావు, జ్యోతిష్యుడిగా చూసుంటావు. వాడి ఇంకో ముఖాన్ని నువ్వు చూసుండవు. చూపించబ్బా. ఏంటి ఒక్క ముఖం కనపడడం లేదు? ఇంతవరకు దెయ్యం మనిషిని కొట్టడం చూసుంటావు, తొండను తొక్కడం ఎప్పుడన్నా చూసావా? ఇప్పుడు చూడు. దెయ్యాన్ని చూస్తే భయపడవా? ఎవరమ్మా అన్నారు? నేను ఉచ్చబోసుకుంటా. మా అన్నయ్య పాపం, మీరు కూడా పాపం. ఈ వికెట్ మాత్రం తప్పించేసుకుంటుంది. నాకే ప్రాణభిక్ష పెడతావా? నేనే భిక్ష అడుక్కునే వాళ్ళ ఉన్నాను. నేను నీకు ప్రాణభిక్ష పెట్టడం ఏంటమ్మా? మా అన్నయ్య ఇలా అయిపోయాడా? ఆడేమన్నా దేశ సేవ చేసి వచ్చాడా? దెయ్యం చేత తన్నులు తినొచ్చాడు. బల్లిగాడు బతికాడు. గుండు సూదికి సింగం వేసాడు ఒకటి.